వందనాలు. మధు 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 లాగే ఓకేనా? సరే, నిన్నటి రోజున నేర్చుకున్నాం కదా కొన్ని విషయాలు. ఏం నేర్చుకున్నాం నిన్నటి రోజు నాడు? అలా అంతలేదు నాకు ఇలా చెప్తున్నా తీసేస్తున్నా ఇలా పక్క నుంచి. త్వరగానే ముగించేస్తాను లేదా? ముందుగా స్టార్ట్ చేయండి. ముందుగా దేవాది దేవునికి నా వందనాలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన బిడ్డలకు మరి కార్యక్రమాన్ని నడిపిస్తున్న వినయ్ బాబుకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి చిన్న ప్రాణనామానికి వేలాది వేల వందనములు ప్రభువా. గడిచిన కాలం నుండి ఇంతవరకు మీ సజీవమైన హస్తాలు చాటున నన్ను మరి చంటి బిడ్డల్ని నీ హస్తాలు చాటున భద్రపరిచిన విధానానికి వందనములు. బిడ్లీ సమయంలో అనేకమైన ఆటపాటల్లో ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో గడపాలని ప్రతి ఒక్క బిడ్డని మందిరానికి వచ్చారు తండ్రి. వారి మనస్సును మీరు ఎరిగిన వారు నాయన. వారు ప్రభువా నీ దయలోను మరి మనుషుల దయందును వర్ధిల్లే భాగ్యాన్ని బాల్యం నుండి నాయన మీరు నేర్పిస్తున్న మాటలను బిడ్డలు నేర్చుకుని దాని ప్రకారము జీవించే భాగ్యాన్ని వారి జీవితాల్లో ప్రసాదించండి తండ్రి. నాయన త్రోవ తప్పిపోకుండా నాయన మరి తండ్రి మంచి మార్గంలోని సత్య మార్గంలోని జీవ మార్గంలో బిడ్డలు నడుచుటకు నీ కృప చూపమని మరి బిడ్డలకు వివరించబోతున్న నన్ను మరుగుపరచని ఆత్మ సహాయంతో బిడ్డలకు మంచి మాటలను అందించి కొద్ది మాటలు వారి హృదయాల్లో ఫలించే భాగ్యాన్ని దయచేయమని నన్ను నేను నాయన మరి తగ్గించుకుని నీ పాదాల చెంత నాయన మరి అడిగి వేడుకుంటున్నాను ప్రభువా. మరి ప్రార్థనల తప్పులు లోపాలు ఏమన్నా అయితే క్షమించమని నా ప్రభును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు మరొకసారి. ఇప్పుడు మరి మనం ఏం నేర్చుకుంటున్నాం అనే అంశం ఏమి ఇచ్చారంటే దేవుని సన్నిధిలో పిల్లలు చేసే పనులు ఏంటన్నది. బైబిల్లో మీకు రెఫరెన్సులు చూపించడానికి బోల్డ్ ఉంటాయి, కానీ మీకు వాక్యం తీయడం తెలియదు కదా, వినడం అంతే వచ్చు. ఎందుకంటే మీరు ఇంకా చిన్న క్లాసులు చదువుకుంటున్నారు కాబట్టి ఏ రెఫరెన్స్ ఎక్కడ ఉందో తీయలేరు. అందుకని మీరు నేను రెఫరెన్స్ చెప్పినా మీకు అర్థమవుదు. అందుకని కొంతమంది వ్యక్తులు మీకు తెలుసు, ఎందుకంటే అనేక స్టోరీలు అన్నయ్య చెప్పినప్పుడు విన్నాడు. వాటినే మరొకసారి నేను గుర్తు చేసి కొంతమందిని మీకు వారు ఏం పనులు చేశారు, ఎలా దేవుని ఎదిగారు నేర్పుతాను. అవి నేర్చుకుని మీరు కూడా వాటి ప్రకారము జీవిస్తే గొప్పగా దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. నిర్వదించాడో అడుగుతానో అది చెప్పాలి, ఓకేనా? దృష్టి వాక్యం మీద పెట్టి వినండి. మొదటిగా మనకి బైబిల్లో అబ్రహాము కుమారుడు కనిపిస్తాడు. అంటే కొంతమందిని నేను పరిచయం చేయట్లేదు. ఫస్ట్ అయితే ఆదాము వారి కుమారులు. అందులో దేవునికి ఇష్టమైన మొదటిగా ఆదాము కుమారుడు కయ్యీను, హేబేలు. కానీ దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించింది ఎవరు? హేబేలు అర్పణ దేవునికి ఇష్టమైంది కదా. అప్పుడు కయ్యీను స్వార్థపడ్డాడో అదంతా మనకి తెలుసు. కానీ హేబేలు ఎలాంటి హృదయంతో, మంచి హృదయంతో దేవునికి అర్పణ అర్పించాలి అని ఇష్టపడ్డాడు. అలాగే అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు. దేవుడు ఇస్సాకును బలి అడిగినప్పుడు అబ్రహాము బలి ఇవ్వాలనుకున్నప్పుడు తన తండ్రి మాటకు ఇస్సాకు ఏం చేశాడు? తల వంచాడు. తల్లిదండ్రుల మాట కూడా వినాలి.
విన్నప్పుడు ఇస్సాకుని దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే ఆదికాండం 27:22 తండ్రి మాట విన్నాడు. అదే ఆదికాండం 26:12 దేవుడు ఇస్సాకుని గొప్పగా ఆశీర్వదించాడు. ఇప్పుడు దేవుని మాట విన్నాడు, తండ్రి యొక్క మాటకు లోబడ్డాడు, అందుకని ఆశీర్వాదింపబడ్డాడు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు ద్వారా దేవుడు గొప్ప జనాన్ని ఈ లోకంలో సృష్టించాడు. ఇస్సాకు ఆ రోజు మాట వినకపోతే గొప్ప కార్యం జరుగుతుందా? జరగదు కదా. అలాగే తండ్రి మాట విన్నాడు, దేవుని మాట విన్నాడు, లోబడే తత్వం కలిగిన వాడు ఇస్సాకు. యోసేపు, బైబిల్లో యోసేపు కూడా ఉన్నాడు. యోసేపు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తన అన్నల చేత తను అమ్మి వేయబడినప్పటికీ దేవుడు గొప్ప అధికారిగా యోసేపును చేశాడు. ఎందుకు చేశాడు? దేవుని యందు భయభక్తులు కలిగి అనేక గొప్ప పనులు యోసేపు చేశాడు. మొదటిగా కొంతమందిని పరిచయం చేస్తున్నాను మీకు, తర్వాత మీరేం చేయాలో నేను చెప్తాను. సమూయేలు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సమూయేలు గురించి చెప్పకుండా ఏ సండే స్కూల్లో ఉండదు. మంది కూడా చెప్పి అనేక సార్లు ఉంటాడు అన్నయ్య. కాకపోతే మనం విని లోపం ఎక్కువ కదా, మర్చిపోవడం. అందుకని సమూయేలు బాల్యం నుండి దేవుని యొక్క ఏలి అనే ఒక ప్రవక్త దగ్గర బాల్యం నుండి ఆయన పరిచారకుడుగా తన జీవితాన్ని మొదలుపెట్టాడు. 1వ అధ్యాయం 10వ వచనంలో తన తల్లి అడుగుతుంది, అప్పుడు దేవుడు సమూయేలుని ఇచ్చాడు. సమూయేలు చిన్నప్పటి నుంచి కూడా పాలు విడిచినప్పటి నుంచి ఎక్కడున్నాడో మనకలా లోకంలో పెరగలేదండి, దేవుని సన్నిధిలోనే దేవుని యొక్క సేవకుని దగ్గర ఉండిపోయాడు. ఇప్పుడు మీరు సేవకుడు ఎదురుపడితే వందనాలు చెప్తున్నారా? చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే సేవకుడు అంటే మీకు భయం లేదు. ముందు మన పాస్టర్ గారు అంటే మనం గౌరవించాలా, భయపడాలా? వారు ఎప్పుడు కనిపించినా ఏం చేయాలి? వారిని గౌరవించాలి, వందనాలు చెప్పాలి. మన బంధువుని మనం ఎప్పుడు ఆలోచన అయితే చేయకూడదు. వారిని దేవుడిచ్చిన అధికారంతో వారిని గౌరవించడం నేర్చుకోవాలి, ఎవరైనా సరే. ఓకేనా? హర్ష అన్నట్టేమీ లేదు, సరిగ్గా. అలాగే సమూయేలు గొప్ప ప్రవక్తగా దేవుడు చేశాడు. ఎందుకంటే సమూయేలు ఎంతో పరిచర్య దేవుని సన్నిధిలో ఆ యాజకుడికి చేశాడు. అదే ఏలీ గారికి కుమారులు ఉన్నారండి. బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడిందంటే ఏలి అంటే ప్రవక్త, గొప్ప ప్రవక్త అయినా వారి కుమారులు అంటే అలా లేరంట. ఎందుకు లేరు? వారు ఏలి యొక్క మాటను, దేవుని మాటను వినలేదు. వారు వినలేదు కనుక దేవుడు వారిని నాశనం చేయడానికి కూడా దేవుడు ఇష్టపడి సమూయేలుతో దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడినప్పుడు ఏలి యొక్క కుమారులను నాశనం చేస్తానన్నప్పుడు ఏలి గారు ఒకటే మాట అన్నారు, ఆయన కుమారులైనా దేవుని ఎదుట అడగలేదు. దేవునికి ఏదంటే ఏది చెయ్యాలనిపిస్తే ఆయన అలా చేస్తాడు అని అన్నారంతే. వాళ్ళు అవిధేయతగా నడిచినందుకు వారి పట్ల నా కుమారులను రక్షించని దేవుని ఎప్పుడు ఏలియా గారు అడగలేదు. ఎందుకు అడగలేదంటే దేవునికి సమస్తము తెలుసు. ఆయన ఎవరిని ఆశీర్వదించాలన్నా ఎవరిని నాశనం చేయాలన్నా దేవునికి తెలుసు. అందుకు కానీ ఈ సమూయేలు అదే ఏలియా గారికి గొప్ప పరిచర్య చేశాడు. సంఘంలో మీరు అనేకమైన గొప్ప పనులు చేసేవారిగా ఉండాలి. సండే స్కూల్కి వస్తారా మీరు? సండే స్కూల్కి రాగానే ముందు మనం కూర్చునే మందిరం, దేవుని యొక్క సన్నిధి శుభ్రంగా ఉందా లేదా అది చూసుకోవడం, జాయిగా చీపురు తీసుకుని జాయిగా ఓడవడం నేర్చుకోవాలి. పరిచర్య అంటే సిగ్గుపడనక్కరలేని పని. దేవుని సన్నిధిలో ఇది గొప్ప భాగ్యం. ఈ పరిచర్య చేసిన వారు దేవుడు పెద్ద వయసు వచ్చేటప్పటికి గొప్ప కార్యాలు వారి ఎడల జరిగిస్తాడు. ఎప్పుడు విడిచిపెట్టడండి. మనం ఇది అందరూ చూస్తున్నారు, నవ్వుతారు, మనం ఇది చేయలేము అని సిగ్గుపడతాం. కానీ అదే పని సిగ్గుపడకుండా చేసిన వాడి జీవితానికి, సిగ్గుపడితా చేసేవాడి జీవితానికి భవిష్యత్తులో చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే ఆయన సన్నిధిలో పని చేస్తున్నాం మనం, బయట ఎక్కడ రోడ్ల మీద కాదు చేసేది కదా. దేవుని సన్నిధిలో మనం ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఎంత చిన్న పని చేసినా దేవుడు తగిన బహుమానం మీకు దాచి తగిన సమయంలో మీకు ఇవ్వాలని ఆయన ఆశపడతాడు.
అందుకని మీకు వీలున్నప్పుడల్లా మందిరం శుభ్రం చేయడం, కుర్చీలు వేయడం, సండే స్కూల్కి వచ్చినప్పుడు అన్నయ్య చేసుకోకూడదు ఈ పనులన్నీ. తెలుసు కదా, ప్రతి వారం కుర్చీలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు, ఫ్లవర్ వైజ్లు ఎలా ఉండాలో మీకు తెలుసు, అన్నీ ఎలా ఉండాలో. అన్నయ్య రాకముందే సండే స్కూల్కి మీరు వచ్చి ఇవన్నీ చేయాలి. మంచినీళ్ళు పెట్టాలి. అర్థమవుతుందా? ఇంకా ఏం పనులు ఉన్నాయి మీరు చేసే పనులు? పాత్రలు ప్రభురాత్రి తీసుకుంటారా పెద్దవారు? ఆ పాత్రలు శుభ్రం చేసే టైంలో మీరు ఎవ్వరూ ఉండలేదు, బయటికి వెళ్ళిపోతున్నారు. మొన్న వారం పాత్రలు పోగేసి సెక్షన్ సాత్విక్ లేడు, బయటికి వెళ్ళిపోతే వినితక్క తీసింది. అది మంచి పద్ధతేనా అసలనే? ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. కోనకలేసి టయానికి ఉండాలి. ఇంకొకరు పిలిస్తే వచ్చి దేవుని సన్నిధిలో అది పని చేయడం కాదు. మన హృదయంలో మనం ఉండాలి. దేవునిలో ఉంటే అదే టయానికి ఏం జరుగుతుందో అక్కడ మీకు తెలుస్తుంది. పాత్రలు పోగేసి టయానికి అది లేకపోతే మళ్ళీ వారం నుంచి అన్నయ్య పరీక్ష పెడతాడు, మీకు గట్టిగా ఎత్తాడు వార్నింగ్ అప్పుడు. ఓకేనా? మీరు చేసే పనులే మీకు చెప్తాం, చేయలేనిది ఏది కూడా చెప్పం కదా. అలాగే సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు. వర్ధిల్లిన తర్వాత దేవుడు ఏలియా గారు వృద్ధుడైపోయాడండి. ఈ సమూయేలు పెద్దవాడైనప్పటికీ వృద్ధుడైపోతే దేవుడు సమూయేలుని ఏలియా తర్వాత ప్రవక్తగా నియమించాడు. అంటే ప్రవక్త అంటే సామాన్య విషయమా? దేవునితో మాట్లాడే భాగ్యాన్ని సమూయేలు తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నాడు? చిన్నప్పటి నుంచి దేవునిలో ఉండిపోయాడు, దేవుని సన్నిధికి ఇంకా అంకితం అయిపోయాడు. అలాంటప్పుడు దేవుడు విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టలేదు, తన బిడ్డను చేసేసుకున్నాడు. అంటే తనతో మాట్లాడే భాగ్యాన్ని తెచ్చుకున్నాడు సమూయేలు. అంతే కదండి, సమూయేలుకి గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు. ప్రవక్త అంటే దేవునితో మాట్లాడేవాడు. దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడేవారు. ఏ పనులు జరగాలన్నా ప్రవక్తకే బయలుపరిచేవాడు దేవుడు, వేరే వాళ్ళతో చెప్పేవారు కాదు. ఆ ప్రవక్త వచ్చి అందరికీ చెప్తే వారు అలా విని ఆచరించేవారు. మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాడు. మనము కూడా అంతే. పెద్దవారి చేత తిట్టించుకున్నామనుకో ఫలితం ఉంటుందా? మీరు ఏ టయానికి ఏ పనులు చేసుకోవాలో కరెక్ట్గా చేసేసుకున్నారనుకో, అమ్మ కానీ డాడీ కానీ ఎవరైనా తిడతారా మిమ్మల్ని? తిట్టరు. స్కూల్ నుంచి వచ్చి గత్తరగా తిరిగారనుకో, వర్కులు చేసుకోకుండా దేవుని మాటలు వినకుండా అలా మీరు టైంపాస్ చేసేస్తే తిడతారు, కొడతారు. కానీ ముందు దేవుని సన్నిధిలో చేయవలసిన పనులు, దేవునికి మీరు చేసుకోవాల్సిన పనులు మీరు చేసుకున్నప్పుడు గొప్పగా ఆశీర్వదింపబడతారు. లోకంలో ఉన్నదంతా ఏంటి? దుష్టులు. మీకు కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా, తెలుసా? ఫస్ట్ కీర్తన, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుడితో ఎలా ఉండాలంట మనం? దివారాత్రులు. కొంతసేపు కూర్చోడానికి మనకు నడుము లాగేస్తాయి, కాళ్ళు లాగేస్తాయి, వినాలని అనిపించదు. అదే సెల్లలు పట్టుకుంటున్నాం కదా మనం, సెల్ చూస్తున్నారు కదా మీరు ఏదో ఒక సమయంలో, ఆ టైం తెలుస్తుందా మీకు? వర్క్లు అయినా చేయడం మానేస్తున్నారు కానీ ఆ సెల్ చూడడం మానేస్తున్నారా? సెల్ చూస్తున్నారు. ఆ సెల్ చూసినని చెప్పి ఎంత టైం తెలుస్తుందా మీకు? మరి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ దేవుని మాటల మీద ఎందుకు ఉండలేదు? ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట. ఆ ఆశ దేవుని మీద చిన్నప్పటి నుంచి ఉంటే అది మీకు తొలగిపోమన్నా తొలగిపోదు. దుష్టుల మార్గంలో నడవమన్నా నడవనివ్వదు దేవుని యొక్క మాట. మీరు గత్తర చేసే వాళ్ళతో తిరుగుతున్నారనుకో, ఆ దేవుని మాట ఏం చెప్తుందంటే, ఒరే నువ్వు వీనితో వెళ్ళకూడదు, వీనితో వెళ్తే నువ్వు మంచివాడుగా ఉంటావు, అదే ఈ వ్యక్తితో వెళ్తే చెడ్డగా ఉంటావు. ఏది నీ జీవితానికి కావాలని దేవుడు మనకు ఒక వేని సిద్ధపరిచాడు, ఒక మార్గాన్ని దేవుడు పెట్టాడు. అంతే కదా. స్కూల్లో ఫస్ట్ నెంబర్ 1 స్టూడెంట్తో మీరు జత కడితే నెంబర్ 1 మార్కులు వస్తాయి. గత్తర చేసి ఓడితో కూర్చొని చెప్పి ఏమో వస్తుంది మీకు? ఆ గత్తరే వస్తుంది తప్ప చదవాలని అనిపించదు. వాడే పనులు చేస్తున్నాడో మీరు అయ్యే పనులు చేస్తారు తప్ప చదవాలనిపించదు. అదే ఫస్ట్ బెంచీలో కూర్చుని ఆ ఫస్ట్ బెంచీలో చదివి ఓడితో దేవుని టీచర్ చెప్పే మాటలు శ్రద్ధగా వింటే బుర్రలోకి ఎక్కుతాయి.
వెనకాల బెంచీలో కూర్చుని ఎటకారాలు ఎలా కొలలు ఆడుకున్న వాళ్ళతో కూర్చుంటే టీచర్ చెప్పే మాట మనకు అర్థం. అదే దేవుని సన్నిధిలో కూడా అంతే. ముందు మీరు సండే స్కూల్కి వచ్చినప్పుడు మీరు ఎలా కూర్చుంటున్నారు, ఎలా వింటున్నారు అన్నయ్య ప్రతీదీ ఎంతో శ్రద్ధగా చెప్తున్నాడు. తను ఎంతో పెద్ద చదువుకుంటున్నాడా? మరి మీకోసం ఇప్పుడు తను ఇప్పటి నుంచి 10 దాకా చదువుకోవాలి అంటే మీ గురించి 2 గంటల సమయం దేవునిలో కేటాయించాడు. ఎందుకు? మానేయాలంటే మానేయచ్చు, కానీ ఈ చిన్న వయసులో దేవుని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాడు. అదే తనకి సండే స్కూల్ రోజులు ఉన్నాయో ఒకసారి అడగండి. ఇంతగా వివరించేవారు ఎవరూ లేరు. నాకు తెలిసిన మట్టుకి, నేను చూసిన మట్టుకి తనకు తానుగా స్వహాగా నేర్చుకుని మీకు ఇప్పుడు చెప్పే టీచర్గా తయారయ్యాడంటే ఎంతో భక్తి కలిగితేనే కదా. అంతే కదా. ఇప్పుడు ఈ 5 బిడ్డలే, ఈ 4 బిడ్డలే వస్తున్నారు, నాకెందుకులే అని వెళ్ళిపోతే మీకు దేవుని మాటలు అందుతాయా? అందవు కదా. అన్నయ్య యొక్క ప్రయాసం కూడా మీరు గుర్తెరగాలి. అలాంటప్పుడే మీరు మంచిగా చక్కగా దేవుని సన్నిధిలో నిలబడతారు. పిల్లలు సంఘంలో చేసే పనులు, ఆలయాన్ని శుభ్రపరచాలి, మంచినీళ్ళు పెట్టాలి. ఎవరు చెప్పకుండా చేసే పనులు ఇవి. ఆదివారం వచ్చేసరికి ఇవన్నీ ఉన్నాయా లేదో చూసుకోవాల్సిన బాధ్యతలు మీ. పాత్రలు కడగాలి, ప్రభురాత్రి ముందు కడగాలి. వారం అంతా కడిగి పెట్టేస్తున్నారు, మళ్ళీ అందులో వేసేస్తున్నారా? మీరు సండే స్కూల్కి వచ్చే టైంకి పాత్రలు శుభ్రం చేసి అక్కడ పెట్టండి. అవి తాగిన తర్వాత మళ్ళీ కడగండి. అది మొత్తం 2 times క్లీన్ చేయాలి. అట్లే వారం అంతా మరి డస్ట్ ఉండిపోద్ది అందులో. మనం అలాగే తాగేస్తున్నాం పెద్దవారు. అందుకని 2 times పనులు చేయండి. కుర్చీలు సదరాలి, ఏ కుర్చీ గత్తరగా ఉండకూడదు, నీట్గా వెయ్యాలి. పెద్దవారిని గౌరవించాలి. మీరు కుర్చీల్లో కూర్చోకుండా కింద కూర్చుని, మీకు ఎక్కడైతే ప్లేస్ దేవుడు ఇచ్చాడో అక్కడ కూర్చుని పెద్దవారికి చైర్స్ ఉంచాలి. వారి ముందు మీరు గర్వంగా మాత్రం ఎప్పుడూ ప్రవర్తించకూడదు. అర్థమవుతుందా? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. మనం ఈరోజు కుర్చీ కోరుకున్నాం అనుకోండి, దేవుడు రేపు పొద్దున కింద కూర్చోబెట్టేస్తాడు. మనం ఈరోజు కింద కూర్చోవడం నేర్చుకున్నారనుకో, దేవుడు ఇటువంటి అవకాశం, గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు కింద కూర్చుంటే రేపన్న రోజు దేవుడు గొప్ప సేవకులతో కూర్చోబెట్టే బిడ్డలుగా మిమ్మల్ని అందరినీ చేస్తాడు. మన క్రీస్తు సంఘాల్లో ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటంటే ప్రతి ఒక్కరికి దేవుడు వాక్యం చెప్పే అవకాశం అందరూ ఇస్తారండి. మన చిన్నప్పటి నుంచి నేర్చుకోగలిగితే, ఇప్పుడు వినయానే చిన్నప్పటి నుంచి ప్రయాసపడ్డాడు, ఇప్పుడు వాక్యం చెప్పగలుగుతున్నాడా? అదే కొన్ని సంఘాల్లో వాక్యం చెప్పే అవకాశం ఎవరికి ఎవరు. మనం దేవుని దయలో ఉన్నప్పుడు దేవుడు మనకి గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. ఫస్ట్గా మీరు నేర్చుకోవాల్సిన ఈ ప్రార్థన, పాటలు, వాక్యం వినడం నేర్చుకోవాలి. వాక్యం వినడం నేర్చుకుంటే వాక్యం మన జీవితంలో ఎలా నెరవేర్పవుద్దో, మీరు బాల్యం నుండి యవ్వనంలోనికి వచ్చినప్పుడు దేవుడి మాటలు నెమరు వేసుకున్నట్లయితే ఆ వాక్యం మన జీవితాల్లో ఫలిస్తుంది. ఈ 3 అనుభవాలు మీరు కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మన దేవుడు విడిచిపెట్టడు. తల్లి అయినా తండ్రి అయినా విడిచిపెట్టునేమో కానీ మన దేవుడు ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తి పట్టుకుందరు. మీ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మీతో ఉంటారని ఏనాడు ఆశపడకూడదు. ఎందుకంటే ఈ లోకం, ఈ జీవితం ఎవరికి శాశ్వతం కాదు. తండ్రి ఎప్పుడు విడిచి వెళ్ళిపోతారో, తల్లి ఎప్పుడు విడిచి వెళ్ళిపోద్దో తెలియదు. కానీ దేవుని వాక్యం మాత్రమే మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది మన హృదయమందు, మన నోటిలోనూ, మనతోనూ ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఏ స్థితిలోనూ కూడా విడిచిపెట్టడు. అలాగే మన సంఘంలో కూడా దేవుని యొక్క పరిచర్య చేస్తూ చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూ ఉన్నా కూడా దేవుడు ఇప్పుడు ఈ స్థితిలో విడిచిపెట్టలేని వారు కూడా యవనస్తులు అనేక మంది ఉన్నారు కదా. మీకు చాలాసార్లు చెప్పాను, డాడీ కూడా ఉన్నారు. పాస్టర్ గారు కూడా చిన్నప్పటి నుంచి ఎక్కువగా దేవుని పరిచర్య చేస్తూ, దేవుడు ఇప్పుడు భాగ్యం ఇచ్చాడా నేను ఇందాక చెప్పాను. చిన్నప్పటి నుంచి దేవుని పరిచర్య ఎవరైతే నమ్మకంగా చేస్తారో దేవుడు వారికి ఈ భాగ్యం ఇస్తారు. అందులో మొదటిగా పెద్దనాన్నగారు, మన పాస్టర్ గారు. 2 ప్రసాద్ పెద్దనాన్నగారు. ఆయన కూడా గొప్ప పరిచర్య, గొప్ప విధేయత, దేవుని యందు భయభక్తులు కలిగి నల్లూరులో సేవకుని తర్వాత కొన్ని మాటలు చెప్పే అవకాశం దేవుడు వారికి ఇచ్చారు.
అలాగే ఇంకా చెప్పగలరు అందరూ కూడా, ఎందుకంటే వారందరూ పెద్దల దయందును దేవుని దయందును మాట తప్పకుండా వర్ధిల్లారు కనుక దేవుడు వారిని బహుగా ఆశీర్వదించారు. ఈ కొద్ది మాటలు మీ వెనుకల్లో దేవుడు ఆశీర్వదించును గాక. మీరు మరి విన్న వాక్యాన్ని శ్రద్ధతో జ్ఞాపకం పెట్టుకోమని మరొకసారి కోరుకుంటున్నాను. అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన వినయ్ బాబుకు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అర్థమైందా? అయితే నేను ప్రతి వారం చెప్పక్కర్లేదు. అయితే ఒరే నీళ్ళు పట్టండిరా, ఒరే కుర్చీలు వేయండిరా చెప్పాలా? మళ్ళీ ప్రతి వారం చెప్పక్కర్లేదు కదా? సరే, అయితే ఒక విషయం చెప్పనా. మీరు అనుకుంటూ ఉంటారు, ఏంట్రా బాబు ఈ రాత్రి మాటలు ఈ తలపోట్లు అని అనుకుంటారు. కానీ మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మనం రాత్రికాల సమయంలో ఇక్కడ గడుపుతున్నాం కదా. పొద్దున్న మాటలే కాకుండా ఆదివారం మాటలే కాకుండా ప్రతిరోజు రాత్రి ఇక్కడ గడుపుతున్నాం. ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. ఈ రాత్రి లేదా ప్రతి వారం ఇక్కడ గడపన వారును మనమును అబ్జర్వ్ చేస్తే టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచోళ్ళ టీచర్ నేను మంచోళ్ళని అడగండి, ఎవరు మంచోళ్ళు